అయితే కనిపిస్తుందండి. రైట్ జియో తీసుకొచ్చిన రైట్ వంశీ గారు ఒక చిన్న చిన్న దీని తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ నేను తీసుకుంటాను. ప్లీజ్ వెయిట్ ఫర్ మూమెంట్. చరణ్ యాదవ్ గారు నమస్తే. నమస్తే సార్. మీరు కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. మొత్తం 28 ఇంప్లీడ్ పిటిషన్లు పడిన కేసు ఇది. సో మీరు కూడా ఇంప్లీడ్ అయ్యారు కదా. ఇవాళ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీకేమనిపిస్తోంది? మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి సార్? చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా, చిన్న పొరపాటు చేయకుండా చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ముందుకు పోయినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా గెలుస్తామనే పూర్తి విశ్వాసం ఈ రోజు మాత్రం ఆర్గ్యుమెంట్లు బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అదే కాకుండా అభిషేక్ మను సింగ్ గారు కూడా చాలా స్పష్టంగా వారు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. వర్చువల్ గా వారు వచ్చి 2 hours చాలా స్పష్టంగా వారు కూడా మాట్లాడారు. చట్టంలో సుప్రీంకోర్టు ఓన్లీ నిబంధన మాత్రమే 50% పెట్టుకుంది తప్ప రాజ్యాంగంలో 50% నిబంధన అనేది లేదని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడినప్పుడు జడ్జి గారు వారు కూడా స్వాగతించిన పరిస్థితి. అదే కాకుండా జీవో గురించి కూడా ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా చేసినటువంటి పిటిషనర్లు లేవనెత్తినప్పుడు జీవో అనేది చట్టం చేసిన తర్వాత జీవో తీసుకొచ్చింది కాబట్టి చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను సవాల్ చేయడం అనేది అది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా అభిషేక్ మను సింగ్ గారు మాట్లాడినప్పుడు కూడా జడ్జి గారు స్వాగతించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగన్న కావచ్చు, డెడికేషన్ కమిషన్ కావచ్చు, అదే కాకుండా కేబినెట్ లో చర్చించిన తర్వాత కేబినెట్ కమిటీ కావచ్చు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన విధానం కావచ్చు, అన్ని కూడా అఖిల పక్షాలు కావచ్చు, అన్ని పక్షాలు కూడా ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో కులగన్న సంబంధించిన బిల్లులు పాస్ చేసినామని చెప్పేసి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అడిషనల్ జనరల్ అదేవిధంగా రజనీకాంత్ గారు కావచ్చు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ గారు కావచ్చు, బుచ్చిబాబు గారు కావచ్చు, చాలా సమర్థవంతంగా అధికారులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయవాదులు కూడా చాలా సమర్థవంతంగా వినిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అయితే మాకు విశ్వాసం కలిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ తెలంగాణ హైకోర్టు ఇస్తేనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. చరణ్ ఒక విషయం, ఇది ఒక తేనె తుట్టే, ఇది ఒక తేనె తుట్టే. ఇది మన దేశంలో రిజర్వేషన్లు అనేది ఒక తేనె తుట్ట కాబట్టి దీని విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటుందని అంత తేలిగ్గా ఎవరు టచ్ చేయరు. కానీ ఇంత కాంప్లికేటెడ్ ఇష్యూని, ఇంత రిస్కీ ఇష్యూని ఎందుకు మీ ప్రభుత్వం టేకప్ చేసింది అని తర్వాత ఇవాళ కోర్టు దాకా వచ్చింది. సరే, మీకు చాలా హోప్ ఉంది, ఇవాళ మీకు అనుకూలంగా వస్తుంది రేపు అని అనుకుంటున్నారు కదా. ఎందుకు అసలు దీనికి ఉన్న బలమైన కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇంత గట్టిగా పట్టుకొని చేయాలనుకోవడానికి. సార్, మీరు చూస్తా ఉన్నారు దేశంలో ఏ వ్యక్తి అయినా, భారతదేశం అంటే కులాలకు సంబంధించినటువంటి ఈనాటిది కాదు, కులాలకు సంబంధించినటువంటి మతం మారినా కూడా కులం మారతలేదు. మీరు చూస్తా ఉన్నారు క్యాథలిక్స్, రెడ్డిస్ అని చెప్పి క్రిస్టియన్లు మతంలోకి పోయినప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించిన వివాహాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రెడ్డిస్ సంబంధించిన వాళ్ళే చేసుకుంటారు. అంటే కులం అనేది అంత బలంగా భారతదేశంలో ఉంటది కాబట్టి, కులాల ఆధారంగా మాత్రం రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి, బీసీలకు సంబంధించి కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి, ఆల్రెడీ సమైక్య రాష్ట్రంలో 34% రిజర్వేషన్ ఉంది కాబట్టి, అది కేసీఆర్ గారు 23% మాత్రమే కుదించి సర్పంచ్ ఎలక్షన్ 18% మాత్రమే పరిమితమైంది కాబట్టి, కేసీఆర్ గారు ఆయనలో 2 సార్లు ఎలక్షన్ జరిగితే ప్రధానంగా దాదాపు 26,000 మంది బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి, ఆ అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే పూడుస్తామని చెప్పేసి కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేయడం జరిగింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కులగన్న మేము చేయము, జనగణన మాత్రమే చేస్తామని చెప్పిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, తెలంగాణ మంత్రులు, తెలంగాణ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీసీ సంఘాలంతా కలిసి ధర్నా చేసి ఓబీసీ ప్రధానమంత్రికి ఓబీసీల ఓట్లు మాత్రం కావాలి, ఓబీసీలకు సంబంధించి జనగణనలో కులగన్న చేయమంటే ఎందుకు చేయడాలని చెప్పి ఒత్తిడి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కులగన్న చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రారంభించిన సందర్భం మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు వేసే క్రమంలో రకరకాల కోర్టు కేసులు కావచ్చు, గతంలో తమిళనాడుకు సంబంధించిన కేసులు కావచ్చు, ఇందిరా సహానికి కేసు కావచ్చు, బీహార్ లో కేసులు కావచ్చు, కర్ణాటకలో కేసులు కావచ్చు, అన్ని కేసులను సమీక్షించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్లు కావచ్చు, కుల సంఘాల సలహా సూచనల మీద తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ముందుకు పోవచ్చు అని చెప్పి అన్ని గ్రహించిన తర్వాత
రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో 40% రిజర్వేషన్ ఇచ్చే అంశంలో సక్సెస్ఫుల్ గా ముందుకు పోయింది. కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ మంచి చేసిందని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. రైట్ సార్.